వెల్కమ్ టు ప్రైమ్ 9 ప్రైమ్ టైమ్ డిబేట్. మీ సిల్వేరి శ్రీశైలం. బ్రెయిన్ డ్రెయిన్ రిటర్న్ డ్రెయిన్గా మారుతుందా అనేటటువంటి అభద్రత ఎన్ఆర్ఐలలో నెలకొంది. గత కొన్ని రోజుల నుండి అమెరికా సంయుక్త రాష్ట్రాలలో ఏర్పడినటువంటి రాజకీయ పరిస్థితుల కారణంగా మరియు ఎవరు ఊహించని విధంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ తనదైనటువంటి శైలిలో పూర్తిగా టెక్నాలజీని మారుస్తున్నటువంటి వైనం అమెరికా సంయుక్త రాష్ట్రాలలో ఉంటున్నటువంటి సాఫ్ట్వేర్ ఇంజనీర్లకు అభద్రతా భావాన్ని కల్పిస్తుంది. అటు ప్రభుత్వాలు కానివ్వండి, ఇటు పాలకులు కానివ్వండి, నిస్సహాయ పరిస్థితిలో ఉన్నటువంటి అంశం మనందరికీ తెలిసిందే. అలో లక్ష్మణ అని ఎదురుచూపులతో ఏదో ఒక సహాయం వాళ్ళను ఉండి వెయిటింగ్ లిస్టుల నుండి బయట వాళ్ళు పడాలని చెప్పి గ్రీన్ కార్డుల గురించి కానివ్వండి, H1B వీసాల గురించి కానివ్వండి, విద్యార్థులు ఎదుర్కొంటున్నటువంటి వివిధ సమస్యలపైన ఒక పరిష్కార మార్గాన్ని చూపించే విధంగా ప్రభుత్వాలు పాలించాలని చెప్పి కోరుకుంటున్నారు. అసలు ఎన్ఆర్ఐలు ఏ రకమైనటువంటి అంశాలతో అమెరికాలో ఇప్పుడు జీవితం కొనసాగిస్తున్నారనే అంశంపై స్పెషల్ డిబేట్ కొనసాగుతుంది. మనతో పాటు రిపబ్లికన్ పార్టీ సీనియర్ నాయకులు, మిచిగన్ స్టేట్ రిపబ్లికన్ పార్టీ కో-చైర్ సన్నిరెడ్డి గారు మనకు లైవ్లో అందుబాటులో ఉంటారు. అదేవిధంగా చాంద్ అక్కినేని గారు అమెరికా సంయుక్త రాష్ట్రాల్లోనే కాకుండా జియోపొలిటికల్ ఇష్యూస్ పైన అతనికి ఎంతో అవగాహన ఉంది. ఎకనామిస్ట్గా మనందరికీ తెలిసినటువంటి వ్యక్తి. చాంద్ అక్కినేని గారు, సన్నిరెడ్డి గారు, వెల్కమ్ టు ప్రైమ్ 9. అదేవిధంగా మనతో పాటు వేణుగోపాల్ రెడ్డి గారు కూడా ఎన్ఆర్ఐ అండ్ అమెరికా సంయుక్త, చెంచు వేణుగోపాల్ రెడ్డి గారు కూడా ఆయన డిబేట్లో జాయిన్ అవుతారు. వెల్కమ్ టు ప్రైమ్ 9. సన్నిరెడ్డి గారు, మొదటగా మీతో ప్రారంభిద్దాం. లక్షలాది మంది విద్యార్థులు కానివ్వండి, H1B వీసా హోల్డర్స్ కానివ్వండి, అక్కడ గ్రీన్ కార్డు సిటిజన్షిప్ గురించి ఎదురు చూస్తున్నటువంటి వేలాది అప్లికేషన్స్ అనేటటువంటి అప్లై చేసుకున్న వాళ్ళు నిరాశ నిస్పృహలతో ఎంతో ఇబ్బందులు పడుతున్నటువంటి అంశం మా దృష్టికి వచ్చింది. ఎట్లా వాళ్ళకి ఎలాంటి అష్యూరెన్స్, ఎలాంటి సలహాలు మీరు ఇస్తారు? నమస్తే అండి TV9 ప్రేక్షకులందరికీ. అక్కినేని గారు నమస్తే అండి. మనం సెకండ్ టైం డిబేట్లో పాల్గొన్నాం. ఒక్క విషయం అండి, ఈ అమెరికా డ్రీమ్ పూర్తిగా మిగిసిపోయింది అనడము అది రాంగ్. అది అంటే కంపారిటివ్లీ ఒక 20 సంవత్సరాల క్రితం ఉన్న అమెరికా ఇప్పుడు లేదు. నీకు AI వచ్చింది, కాంపిటీషన్ మారింది, దేర్ లాట్ ఆఫ్ థింగ్స్. ఇప్పుడు 10 మంది చేసే పనిని ఇప్పుడు 2 చేయగలుగుతున్నారు ఏఐతో ఎస్పెషల్లీ. అంటే థింగ్స్ మారినాయి. తర్వాత అమెరికాలో పాలసీ ఒకటి వచ్చిందండి, ఇది డైవర్సిటీ అని. బేసికలీ ఎక్కడ చూసినా, కాలేజ్ అడ్మిషన్స్లో చూసినా, ఎక్కడ చూసినా ఈ డైవర్సిటీ వల్ల ఏమైపోయిందంటే ప్రతి కంట్రీకి ఇంత కోటా సిస్టమ్ క్రియేట్ చేసిండ్రు. అది మెయిన్ ప్రాబ్లం మన ఇండియన్స్కి ఎక్కువ. ఎందుకంటే మన ఇండియన్సే ఎక్కువ మంది H1కు తీసుకోవడము, ఈ టెక్నాలజీ జాబ్స్లో వీఆర్ ద వన్ డామినేట్స్. దానివల్ల ఏమైపోయిందంటే బ్యాక్లాగ్ ఎక్కువైపోయింది. వేరే కంట్రీస్కి లేదు, మన కంట్రీస్కి ఉంది. ఎందుకంటే మనమే ఎక్కువ తీసుకుంటున్నాం పర్సంటేజ్ వైజ్. కాలేజ్ అడ్మిషన్స్లో కూడా సేమ్ సిచ్యువేషన్ స్టార్ట్ అయింది. ఇప్పుడు ఇండియన్ ఆరిజిన్ కిడ్స్, ఇక్కడ సెకండ్ జనరేషన్ కిడ్స్, పాపం వాళ్ళు కష్టపడి కాలేజ్కి వెళ్ళాలంటే ఇట్స్ సిమిలర్ టు రిజర్వేషన్స్ ఇన్ ఇండియా. ఇక్కడ మన ఇండియన్ అమెరికన్ కిడ్స్ చాలా సఫర్ అవుతున్నారు. ప్రెసిడెంట్ ట్రంప్ వచ్చిన తర్వాత మెరిట్ బేస్డ్ చేస్తాము అనేది వచ్చింది. ఇమిగ్రేషన్కి వచ్చేవరకు ఏంటంటే కరెక్టివ్ మెజర్స్ అండి. ఇది మనం అంటే ఒక విధంగా చూస్తే వీ టుక్ మేజర్ పార్ట్ ఆఫ్ ఇట్. ఇది ఓన్లీ కరెక్షనే, కానీ ఆపర్చునిటీస్ అన్నీ ఎక్కడైనా ఉంటాయి. ఇప్పుడు ఇండియా 20 సంవత్సరాల క్రితం ఉన్న ఇండియా ఇప్పుడు ఇండియా కాదు. ఇండియా ఈజ్ మోర్ అడ్వాన్స్ నౌ. వీ హ్యావ్ ఆపర్చునిటీస్. మేము ప్రతిరోజు చూస్తుంటాం టాలెంట్ గురించి. మాకు దొరకట్లేదు ఎంప్లాయీస్. టాలెంట్ ఉంటే అంటే యూ హ్యావ్ టు మేక్ యువర్ సెల్ఫ్ మార్కెటబుల్. మీరు ఇండియాని తక్కువ అంచనా వేయదు. ఇండియా ఈజ్ అ వెరీ గుడ్ పొజిషన్ నౌ. ఆపర్చునిటీస్ అన్నీ ఎట్లా ఉంటాయి. ఐ ఫీల్ బ్యాడ్. కొన్ని సిచ్యువేషన్స్ వస్తుంటాయి. నాకు రీసెంట్గా ఒక అమ్మాయి మా యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేట్ అయింది.
ఫస్ట్ ఇయర్ 23 ఇయర్స్ ఏజ్ అమ్మాయికి పాపం చిన్నప్పుడు ఎప్పుడో 2 ఇయర్స్ అప్పుడు తీసుకొచ్చిండ్రు. అన్ఫార్చునేట్లీ ఈ కంట్రీ కోటా వల్ల పేరెంట్స్కి వీసా రాలేదు, గ్రీన్ కార్డ్ రాలేదు. పాపం అమ్మాయి చూడు, షీ నెవర్ సీ ఎనీ అదర్ కంట్రీ. అమ్మాయి ఇప్పుడు F1 వీసాకి వెళ్ళాల్సి వచ్చింది. ఐ ఫెల్ట్ వెరీ బ్యాడ్. మేము ట్రై చేస్తున్నాము, లాబీ చేస్తున్నాము, ఆ ప్రాసెస్ మారుతుంది, టైం తీసుకుంటుంది. కానీ సిచ్యువేషన్ అయితే వీ హ్యావ్ టు బి అలర్ట్ అండ్ దెన్ వీ హ్యావ్ టు బి అప్డేట్ అవర్ స్కిల్స్. ఎస్ చాంద్ అక్కినేని గారు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎఫెక్ట్ కారణంగా పెద్ద పెద్ద కంపెనీలు కూడా చేతులెత్తేసినటువంటి వైనం. గూగుల్, ఫేస్బుక్, మేటా, కొన్ని పెద్ద పెద్ద కంపెనీలు కావాలంటనంటే ఎంప్లాయీస్కు కంపన్సేట్ చేసుకొని వాళ్లకు ట్రైనింగ్స్ ఇచ్చి వాళ్ళని కంటిన్యూటీ చేసేటటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి కంపెనీలు కూడా ఉద్యోగాల నుండి వేలాది మందిని తొలగిస్తున్నారు. అది పర్టికులర్గా ఇండియా నుండి రిప్రజెంట్ చేస్తున్నటువంటి టెక్స్కు ఒక అభద్రతాభావంగా ఏర్పడింది. వాళ్ళు ఎప్పుడు ఏ రోజు ఏ రకమైనటువంటి పొజిషన్లో ఉంటారో H1 వీసా హోల్డర్స్ అందరూ కూడా ఒక ఇన్సెక్యూర్ ఫీలింగ్లో ఉన్నారు. ఎట్లా స్పందిస్తారు? దానికి పరిష్కారం ఏమంటారు? ప్రైమ్ 9 వ్యూవర్స్కి, మీకు, సన్నీ రెడ్డి గారికి గ్రీటింగ్స్. ప్రతి చోట జరుగుతున్న డిస్కషన్ ఇదే, ఏఐ ఎలా ఇంపాక్ట్ అవుతుంది. కొంచెం ఓవర్ ఎక్స్పోజ్ చేసినట్లుగా అనిపిస్తుంది. ఏమవుతుందంటే ఇప్పుడు మీరు సాఫ్ట్వేర్ని తీసుకుంటే యు క్రియేట్ ఏ ఇమేజ్, యు క్రియేట్ ఏ స్పీచ్, ఫ్యూ థింగ్స్ ఐ థింక్ ఏఐ కెన్ డూ వండర్ఫుల్, ఈవెన్ జనరేట్ ద కోడ్ ఆల్సో. బట్ కోడ్ జనరేషన్ ఈజ్ నాట్ సఫిషియంట్. దాని తర్వాత దాన్ని టెస్ట్ చేయాలి, ఇంప్లిమెంట్ చేయాలి. ఏ కంపెనీ ఇప్పుడు మీరు అనుకుంటే అన్ని కంపెనీలు 100% ఏఐని ఇంప్లిమెంట్ చేశాయంటే చేయలేదు. బ్యాంక్స్ కానీ, మ్యానుఫ్యాక్చరింగ్ కానీ. ఎందుకంటే దానిలో ఎర్రర్స్ ఉంటే ఈజ్ గోయింగ్ టు క్రియేట్ ప్రాబ్లమ్స్ ఫర్ ద ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్స్. సో అందుకని 10% ఆఫ్ ద ఇండస్ట్రీ చేంజ్ అయింది. ప్రోగ్రామ్ రాసేవాళ్ళు, ఎంట్రీ లెవెల్ ప్రోగ్రామ్ ఉంది, కానీ టెస్ట్ చేయటం, వేరియస్ కంపెనీల్లో ఇంప్లిమెంట్ చేయటం, బ్యాంకులు కానీ, పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ కానీ, అది ఇంకా జరగల. దానికి కూడా టెస్టింగ్కి ఏఐ క్రియేట్ చేసిన. సో అందుకని ఇమీడియట్ థ్రెట్ ఏం లేదు. నెక్స్ట్ 1 or 2 yearsలో మొత్తం ఐటీ ఇండస్ట్రీ వెళ్ళిపోయి ఏఐ టేక్ ఓవర్ చేస్తుందనే పాసిబిలిటీ లేదు. ఓకే, సో అందుకని వరీ కావాలని పని లేదు. బట్ వీ నీడ్ టు అబ్జర్వ్ దట్. ఐ థింక్ మన వాళ్ళు కూడా ఏఐలో ఇండియన్స్ ఆర్ డూయింగ్ వెల్. నాట్ ఓన్లీ యూఎస్, ఇన్ ఇండియా నుంచే కోడ్ జనరేట్ చేయగలుగుతున్నారు. ఒక పాసిబిలిటీ రిస్ట్రిక్షన్స్ వల్ల, ఇమిగ్రేషన్ రిస్ట్రిక్షన్ వల్ల మేబీ మోర్ జాబ్స్ విల్ మూవ్ టు ఇండియా, మెయింటెనెన్స్కి, వాటికి. సో అందువల్ల ఎస్, వీ నీడ్ టు బి కాషస్, బీ అలర్ట్, బట్ అంత ప్యానిక్ పడాల్సిన నెసిటీ లేదు. అంటే నేను స్టార్టింగ్లో ఒక మాట అన్నాను, బ్రెయిన్ డ్రెయిన్ రిటర్న్ అని మనము అనుకోవచ్చా ఇప్పుడు? అట్లా ఆ పరిస్థితులు ఏమన్నా ఉంటాయా? ఆల్రెడీ ఇట్ హ్యాస్ స్టార్టెడ్. ఓకే, ఓవర్ ద పీరియడ్ ఒకటి లాస్ట్ 10 yearsలోను 20 yearsలో బాగా H1 numbers ఇంక్రీజ్ అయ్యి లాట్ ఆఫ్ పీపుల్ హ్యావ్ కమ్. ఇప్పుడు ఐ థింక్ దట్ విల్ ద న్యూ పాలసీ, మెయిన్లీ ఇట్ వాజ్ నాట్ ఇంటెండెడ్ ఫర్ ఓన్లీ టెక్కీస్. It was intended for other areas, where people come here, file for a green card, and they can continue. It may be 10 years, 15 years. Now, while trying to plug that loophole, it has unintended consequences for the technology people. So I'm not sure whether Google, Facebook, all these technology companies or banks will go to government and give exemption to H1 employees. Okay, highly. So they may use that, or they may use salary as a criteria. People who are earning 200,000, they will be exempted. They don't have to go. So that way, they can take the cream layer and let the other people to return to India. So, but other thing, I know Sunny Reddy gariki nachapovachu. We have to wait for the midterm elections. Yes, Sunny Reddy garu, I am coming to you. అంటే 50 రాష్ట్రాలు, 262 నగరాలు, లక్షలాది మంది ఎన్ఆర్ఐస్ ముక్త కంఠంతో ఓటు వేసి ట్రంప్ గారిని బలపరిచినటువంటి అంశం మనందరికీ తెలుసు. కానీ ఎంతవరకు హెల్ప్ ప్యాటర్న్ వస్తుంది అనేటటువంటి ఇంకా వేటి చూస్తున్నటువంటి అంశాలు మనకు చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి. ఎప్పుడు రిపబ్లికన్ పార్టీ, డొనాల్డ్ ట్రంప్ గారు ఎన్ఆర్ఐస్కు గుడ్ న్యూస్ ఇస్తారనేటటువంటి అంశం గురించి
ఎదురు చూస్తున్నారు. ఎట్లా స్పందిస్తారు మీరు? సో మనం మోడీ గారిని ట్రంప్ గారిని తీసుకోండి, ఇద్దరు నేషనలిస్టిక్ లీడర్స్. అంటే వాళ్ళ కంట్రీ ఫస్ట్, తర్వాత ఎనీ ఇంటర్నేషనల్. దాంట్లో తప్పు లేదు. ఇప్పుడు దెర్ ఇస్ లాట్ ఆఫ్ ఇష్యూస్ అయినాయి, మన వాళ్ళు అనకూడదు, కానీ మనం కూడా మిస్యూజ్ చేసినాం ప్రాసెస్ని. ఐ స్ట్రాంగ్లీ ఫీల్ ఇట్స్ ఎ కరెక్షన్. ఇట్ మే టేక్ టైమ్. అండ్ అక్కినేని గారు చెప్పినట్టు మిడ్ టర్మ్ ఎలక్షన్స్ వస్తున్నాయి. దట్స్ డెఫినెట్లీ we need a checks and balances. I agree with every government. It doesn't matter whether it's a Republicans or Democrats. We need a checks and balances. Probably that may go in a certain direction. This is all corrections. ఇవి జరిగిన వాటికి is always మీరు హిస్టరీ తీసుకోండి, ఈ రూల్స్ అనేవి ఆన్ అండ్ ఆఫ్ జరుగుతుంటాయి. Unfortunately, I think some of our folks are suffering. I see firsthand. This is ongoing process అండి. I don't think worry అవ్వాల్సిన అవసరం లేదు. బట్ ఎట్ ద సేమ్ టైం నా మెసేజ్ ఏంటంటే, ఇండియా నుంచి ఇక్కడికి రావాలి, ఇక్కడికి చేయాలంటే యూ ఇంప్రూవ్ యువర్ స్కిల్స్ ఫస్ట్. నాకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. 2 రోజుల క్రితం ఒక అబ్బాయి కాల్ చేసింది. పాప నాకు ఐ డూ గెట్ ఎ లాట్ ఆఫ్ కాల్స్. ఈ F1 మీద ఉన్నోళ్ళు, ఈ ప్రాక్టికల్ ట్రైనింగ్ మీద ఉన్నోళ్ళు, అన్న నాకు జాబ్ లేదు, నేను ఇట్లా చేస్తున్నానని. ఎవ్రీ టైం ఒక క్వశ్చన్ అడిగిన, ఎప్పుడు అయిపోయింది మీది? సమ్ పీపుల్స్ 1 year అయిపోయింది, 2 సంవత్సరాలు అయిపోయింది, నేను ప్రాక్టికల్ ట్రైనింగ్ మీద. మరి ఏం చేస్తున్నావు అంటే, పార్ట్ టైం జాబ్ చేసుకుంటున్నాను. మరి ఇప్పుడు ఏమైనా స్కిల్స్ ఇంప్రూవ్ చేసినావా అంటే ఏమీ లేదు. సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. మేము వచ్చినప్పుడు మాకు ఇంటర్నెట్ లేదు. మాకు ఇండియా న్యూస్ రావాలంటే 1 week పట్టేది. ఇప్పుడు ఏఐ వరల్డ్లో, ఏఐ జనరేషన్లో నీకు ట్రైనింగ్ అనేది నువ్వు ఒకరి మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు. మీరు ఇక్కడికి వచ్చేసి 2 years నుంచి జాబ్ లేకుండా ఏదో చేసుకుంటూ సర్వైవల్ గురించి చేస్తున్నారు, బాగానే ఉంది. ఐ ఫీల్ సో సారీ ఫర్ దట్. కానీ మీరు టెక్నికల్గా ఇంప్రూవ్ చేసుకోకపోతే, ఇఫ్ యూ డోంట్ మార్కెట్ యువర్ సెల్ఫ్, యూ నీడ్ టు బి రెడీ ఫర్ కరెంట్ కండిషన్స్, మార్కెట్ కండిషన్స్. మీ టెక్నాలజీ ఇంప్రూవ్ చేసుకోకపోతే యూ డోంట్ బ్లేమ్ ఎనీబడి ఎల్స్ బట్ యువర్ సెల్ఫ్. that was I've been giving messages to the students. I feel bad, but at the same time you are the reason also. You're not ready for the current conditions. AI world lo 1 month equals 1 year. Anta fast ga move avutundi. I think lot of people say AI vachi ma job తీసుకుంటుంది అంటారు. AI is not taking away anyone's job. The person who knows AI is taking away your job, not the AI itself. అది నా మెసేజ్ ఏంటంటే, యూ అప్డేట్ యువర్ స్కిల్స్, బీ రెడీ. ఎస్, వీ హ్యావ్ అ ప్రెషర్. ఇట్స్ నాట్ ఈజీ. వీ గాన్ త్రూ, బట్ ఐ థింక్ ఈవెన్ నౌ ఇట్స్ టఫర్ దెన్ వాట్ వీ గాన్ త్రూ. మై మెసేజ్, ఐ థింక్ స్టే స్ట్రాంగ్. ఇట్స్ నాట్ ఎ పర్మనెంట్ సొల్యూషన్. ప్రభుత్వం అనేది ఉంటుంది, పోతుంది. దేశం అనేది ఎప్పుడు ఉంటుంది. ఈ ప్రభుత్వాలు మారుతూనే ఉంటాయి. ఓకే, ఇప్పుడున్న పాలసీ నెక్స్ట్ ఉండకపోవచ్చు, ఇప్పుడున్న ప్రెసిడెంట్ నెక్స్ట్ ఉండకపోవచ్చు. సో మారుతుంటాయి. బట్ బీ రెడీ ఫర్ దట్. అంతేగాని మార్కెట్ యువర్ సెల్ఫ్, బీ రెడీ ఫర్ ద టెక్నాలజీ. చెంచు వేణుగోపాల్ రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. వేణుగోపాల్ రెడ్డి గారు, భారత టెక్లకు ఉద్యోగ అవకాశాలు భారీగా తగ్గుతున్నాయి అనేటటువంటి అంశం మనకు స్పష్టంగా తెలుస్తుంది. దానికి ఆల్టర్నేట్గా మీరు ఏం సజెస్ట్ చేస్తారు? ముందుగా ప్యానల్ ఉన్న సభ్యులకి, ప్రైమ్ లైన్ వీక్షకులు నమస్కారం బ్రదర్. ఖచ్చితంగా ఇక్కడ 2-3 విషయాల గురించి అయితే మనం మాట్లాడాల. నిన్న వచ్చిన గ్రీన్ కార్డ్ రిలేటెడ్ న్యూ అమెండ్మెంట్ అవ్వచ్చు, లేకపోతే జరుగుతున్న పరిణామం అవ్వచ్చు గత కొన్ని నెలలుగా. ముఖ్యంగా ఏంటంటే, ఇక్కడ ఇందాక బ్రదర్ చెప్పినట్టు, సన్ రెడ్డి గారు చెప్పినట్టు, ఖచ్చితంగా ఒక 2 విషయాల గురించి అయితే మన ఇండియాలో ఉన్న వచ్చేవాళ్ళు యువకులు, ఎస్పెషల్లీ ఇక్కడ కొత్త మంది చాలా మంది ఇక్కడికి వస్తున్నారు ఈ మధ్య కాలంలో. బట్ వాళ్ళు ఏంటంటే ఒక 2-3 రీజన్లు చెప్తుంటారు. అమెరికాలో ఇమిగ్రేషన్ ఇష్యూస్ నడుస్తున్నాయి, అమెరికాలో ఏఐ వల్ల జాబ్స్ లాస్ అవుతున్నాయి, లేకపోతే అమెరికాలో ఇప్పుడు ఇదివరకు లాగా లేదు, ఫ్లెక్సిబిలిటీ లేదని చెప్తుంటారు. కాకపోతే ఇక్కడ చెప్పాల్సింది ఏంటంటే, రూల్స్ అనేది ఇప్పుడు కాదు, ముందు నుంచి కూడా ఉన్నాయి. బట్ మన వాళ్ళు ఏంటంటే కొన్ని బైపాస్ చేసి, కొన్ని మిస్యూజ్ చేసి, ఎక్స్ప్లాయిట్ చేసిన విధానం వల్లనే ఈరోజు ఇలాంటి పరిస్థితి వచ్చిందని చెప్పి మనం చెప్పాలి. ఎందుకు ఆ మాట అంటున్నానంటే, ఈరోజు గ్రీన్ కార్డ్ అప్లికేషన్ అయినా తీసుకోండి, లేకపోతే F1 వీసా మీద వచ్చే స్టూడెంట్స్ అంటే, లేకపోతే H1 మీద వచ్చే వాళ్ళు అండి, మనం గత కొద్ది రోజులుగా చూస్తున్నాం. మీరు ఒకసారి చూస్తే బ్రదర్, చాలా మంది H1 మీద వచ్చేది ఎందుకు, మనం ఇక్కడికి వర్క్ చేసుకోనికి వర్క్ పర్మిట్ అనేది ఒక కంపెనీ స్పాన్సర్ చేస్తే ఇక్కడికి వస్తాం.
బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత పరిస్థితి ఎలా ఉందంటే మల్టిపుల్ వేస్ లో మనం ఇన్కమ్ సంపాదించేలా, ఓవర్ నైట్ లో బిలియనర్ అయిపోవాలా, మిలియనర్ అయిపోవాలన్న ఆలోచనతోటి కొత్త కొత్త మార్గాలు ఎదుగుతున్నారు. ఆ మార్గాలు వెతకడంలో ప్రాసెస్ లోనే ఈ రోజు మనకి ఇమిగ్రేషన్ కష్టాలు వచ్చాయని చెప్పి నేను ఖచ్చితంగా చెప్తాను. ఎందుకంటే ఈ రోజు H1 మీద వచ్చినప్పుడు నువ్వు కంపెనీకి బౌండ్ అయి పని చేయాలి, ఆ కంపెనీ స్పాన్సర్ చేసింది నీకు వీసా, ఆ కంపెనీ ద్వారా నువ్వు స్కిల్ డెవలప్ చేసుకొని ఇంకా కావాలంటే ఆ కంపెనీలో హైయర్ స్కేల్కి వెళ్ళి హై లెవెల్కి వెళ్ళి జాబ్ అంటే నీ పే స్కేల్ పెంచుకోవచ్చు. కానీ అలా కాకుండా మన వాళ్ళు ఏం చేస్తుంటే ఆల్టర్నేట్ వేస్ లో బిజినెస్ పెట్టడం, లేకపోతే ఇంకో కన్సల్టింగ్ పెట్టడం, లేకపోతే ఇంకోటి పెట్టడం, ఇలా పెట్టి ఏమవుతుందంటే దాన్ని మిస్యూజ్ చేస్తున్నారు. అది ఒక ప్రాబ్లం. రెండో ప్రాబ్లం ఏంటంటే F1 స్టూడెంట్స్ గురించి చెప్పాలంటే నిజంగా ఇది ఒక పెద్ద, అంటే ఒక రకంగా చెప్పాలంటే బాధ అనిపిస్తుంది, ఇంకో రకంగా కూడా చెప్పాలంటే తప్పని కూడా అనిపిస్తుంది. ఎటువంటి క్వాలిఫికేషన్స్ చెక్ చేసుకోకుండా అరే నిజంగా కాలేజ్ కా, ఇప్పుడు కొన్ని కాలేజెస్ ఉంటాయి బ్రదర్, ఇక్కడ నేను ఉన్న ప్లేస్ లో అయినా కూడా ఇదివరకు ఆ కాలేజ్ యూనివర్సిటీస్ కూడా మాకు తెలియదు అసలు. ఇక్కడ మేము 10-12 సంవత్సరాల నుంచి ఉన్నా కూడా ఆ యూనివర్సిటీలో ఎగ్జిస్టెన్స్ ఉందని చెప్పి మాకు కూడా తెలియదు. బట్ ఈ మధ్య కాలంలో వచ్చిన కొంతమంది పిల్లలు ఆ యూనివర్సిటీస్ లో అడ్మిషన్స్ తీసుకొని ఇక్కడికి వచ్చేసి వాళ్ళ పేరెంట్స్ ఏదో మేము మాస్టర్ చేస్తున్నారు మా పిల్లడు అని చెప్పి బ్రహ్మలు ఇక్కడికి వచ్చేసిన తర్వాత ఇక్కడ ఆ కాలేజీలకు ఎలాంటి ఉంటాయంటే అసలు మన ఊర్లో ఎక్కడో ఒక మారుమూల ప్రాంతంలో ఉంటుంది చూస్తే ఇంజనీరింగ్ కాలేజ్ లేకపోతే మెడికల్ కాలేజ్, అలాంటి కాలేజీలో కూడా అడ్మిషన్ తీసుకుంటున్నారు. అదేది ఇక్కడికి రావడం ఎందుకు, ఇండియాలోనే చదువుకొని ప్రశాంతంగా ఎంటెక్ చేసుకోనో లేకపోతే PhD చేసుకొని ఇక్కడికి స్కిల్ బేస్డ్ వీసా మీద వస్తే కొంచెం ఉపయోగం ఉంటుంది. కానీ F1 మీద జస్ట్ ఏదో కాలేజీలో అడ్మిషన్ తీసుకొని వచ్చేసేసి అక్కడ మళ్ళీ గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత జాబ్ రాలేదని చెప్పి భయపడతా ఉండడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే మీరు అక్కడ చదివిన కాలేజ్కి రికగ్నేషన్ ఉండదు ఫస్ట్ థింగ్. రెండోది ఏంటంటే ఆ డిగ్రీ వల్ల మీకు ఉపయోగం ఉండదు, స్కిల్ ఇంప్రూవ్మెంట్ ఉండదు. స్కిల్ లేకుండా జాబ్ రావడం అనేది హైలీ ఇంపాసిబుల్. ఇక్కడ అమెరికాలో ఏంటంటే మనకి అమెరికన్స్ కి పెద్ద డిఫరెన్స్ ఎక్కడ వస్తుంది అంటే స్కిల్. అమెరికన్స్ అనేది ఏంటంటే మోస్ట్లీ దే ఆర్ లైక్ ఏమంటారు ప్లానింగ్ సైడ్ లేకపోతే మేనేజ్మెంట్ సైడ్ ఎక్కువ మంది ఉంటారు. మన వాళ్ళకి ఏంటంటే కోర్ స్కిల్ టెక్నాలజీ నేర్చుకోకుండా ప్రతి ఒక్కరు జాబ్ చేయాలి. ఇప్పుడు ఇందాక బ్రదర్ చెప్పినట్టు కన్సల్టింగ్ కంపెనీ మెయింటైన్ చేసే వాళ్ళకి తెలుస్తుంది. ప్రతి ఒక్క స్టూడెంట్ వచ్చేది అన్న మాకు డెవాప్స్ మీద జాబ్ కావాలి, అన్న మాకు ఈరోజు క్వాలిటీ ఇంజనీరింగ్ జాబ్ కావాలి అంటారు. అరే బాబు క్వాలిటీ ఇంజనీరింగ్ అయిపోయింది, డెవాప్స్ జాబ్స్ అయిపోయినాయి, కొంచెం AI మీద లేకపోతే కొంచెం అడ్వాన్స్ టెక్నాలజీస్ లేకపోతే కోర్స్ స్కిల్స్ నేర్చుకొని రా బాబు అంటే ఎవరికి ఓపిక ఉండదు. ప్రతి ఒక్కరికి ఈజీ ఆప్షన్ కావాలి. సో దానివల్ల ఈ ప్రాబ్లం వచ్చింది. నెక్స్ట్ ఇంకో ప్రాబ్లం, థర్డ్ పాయింట్ ఏంటంటే గ్రీన్ కార్డ్. నిన్న ఒక ఖచ్చితంగా కొత్త రూల్ ఏదైతే వచ్చిందో దానివల్ల ఇంపాక్ట్ ఉంటుంది బ్రదర్. ఇంపాక్ట్ లేదని మాత్రం నేను చెప్పాను. ఎందుకంటే ఇదివరకు 485 అప్లికేషన్స్ విత్ ఇన్ అమెరికాలో ఉండి మనం ఇక్కడే ఫైల్ చేసుకొని ఇక్కడే గ్రీన్ కార్డ్ వచ్చేది ఉన్నది. దానివల్ల చాలా మంది ఏంటంటే ఇండియాకి ట్రావెల్ చేసే అవసరం కూడా పడేది కాదు. బట్ ఇప్పుడు కొత్త రూల్ వల్ల ఖచ్చితంగా ఇండియాకి అవుట్ సైడ్ కంట్రీ పోవాలి. మన ఓన్ అంటే లైక్ ఏమంటారు మీరు ఎక్కడి నుంచి వచ్చారు, చైనా అయినా ఇండియా అయినా లేకపోతే వేరే కంట్రీస్ నుంచి అయినా నో మ్యాటర్ H1 J1 లేకపోతే F1 అనేది పక్కన పెడితే ఇఫ్ యు ఆర్ అప్లయింగ్ ఫర్ 485 యూ షుడ్ గో అవుట్ ఆఫ్ ద కంట్రీ. అది రూల్, కొత్త రూల్. సో దానివల్ల రాబోయే రోజుల్లో ఖచ్చితంగా కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు లెట్స్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నాను అనుకోండి, 141 మీద ఉంటాము, పని చేసుకుంటుంటాం కంపెనీలో, ఫ్యామిలీ సెటిల్ అయి ఉంటాం. ఇక్కడ అలా సడన్ గా నాకు గ్రీన్ కార్డ్ కరెంట్ అయింది అనుకోండి, డేట్ కరెంట్ అయినప్పుడు నేను 485 ఫైల్ చేసుకోకుండా ఇండియాకి వెళ్ళి ఫైల్ చేసుకోమని చెప్తే అన్ని ఖాళీ చేసి ఇండియాకి పోవాలి. 485 అప్లికేషన్ అనేది ఒక రోజులో 2 రోజులు అయిపోయేది ఏం కాదు. అంటే ఐ డోంట్ నో హౌ ద కౌన్సిలర్ ప్రాసెస్ ఇస్ గోయింగ్ టు బి, బట్ జనరల్ గా ఏంటంటే ఇక్కడ 485 అప్లికేషన్ ఫైల్ చేసిన తర్వాత కొన్ని నెలలు వెయిట్ చేయాల్సి వస్తుంది. అది ఇప్పుడున్న ప్రాసెస్. వేణుగోపాల్ రెడ్డి గారు మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. చాందక్కినేని గారు, డొనాల్డ్ ట్రంప్ గారి ప్రభుత్వము వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు ఇండియా అమెరికా మధ్య 38 బైలేటరల్ ట్రీటీస్ మీద సంతకాలు జరిగినాయి. ప్రధానంగా వాటిలలో ఉద్యోగము, విద్య అండ్ ఈ గ్రీన్ కార్డు సబ్జెక్ట్స్ అనేటటువంటిది అన్నిట్లలో చర్చలు జరిగాయి. మరి అంటే అటు అమెరికా నుండి కానివ్వండి, ఇటు ఇండియా నుండి కానివ్వండి, ఇంప్లిమెంటేషన్ రిజల్ట్స్ ఎంతవరకు వచ్చాయనేటటువంటిది ఎవరు చెప్పలేని పరిస్థితిలో ఉంది. మీకేమనిపిస్తుంది? అందరికీ తెలిసింది, నాకు తెలుసు. బట్ అంటే ప్రైమ్ లైన్ వ్యూవర్స్ కూడా తెలుసుకోవాలని అసలు ఏం జరుగుతుంది అదే. ఇప్పుడు బయలాటరల్ అగ్రిమెంట్, ట్రేడ్ నెగోషియేషన్స్ హ్యావ్ బీన్ హ్యాపెనింగ్, పర్టికులర్గా టారిఫ్ సంబంధించి. అది ఇంతవరకు సైన్ అయినట్లేదు. సందీప్ రెడ్డి గారు కన్ఫర్మ్ చేయొచ్చు. సో అది స్టిల్ పెండింగ్. అండ్ ఆల్సో మీన్ వైల్ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చి ఎవ్రీథింగ్ రివర్స్ టు 10% టారిఫ్స్కి. సో అందువల్ల అక్కడ ఒక నెగోషియేషన్. దెన్ అన్కంఫర్టబుల్ సిచ్యుయేషన్ ఈజ్ ఇరాన్ అండ్ ఆయిల్ ఇంపోర్ట్స్ ఫ్రమ్ రష్యా.
So all these kind of created unpleasant situations from India and US, and also now Pakistan entering into Iran negotiations and other things have complicated this. So I think it may continue, but somewhere the other, if Iran war stops, it will help India economically, particularly oil imports vatilto. Then I think then people will get back to other negotiations. But as of now, I don't think anything will happen with this bilateral agreement because they are complicated by other external factors. ఎస్ ప్రైమ్ 9 ప్రైమ్ టైమ్ డిబేట్లో చిన్న బ్రేక్. విల్ బి బ్యాక్. ది ప్రాబ్లం ఏంటంటే అండి, ఇట్స్ ఒక్కోసారి తెలుగులో చెప్పాలి అంటే మనం ఒక కోర్టు డెసిషన్ ని వక్రీకరించి దాన్ని అమలు చేయదలుచుకుంటే ఏ విధంగా అమలు చేయొచ్చో, దట్ ఈస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ విత్ ద కరెంట్ అడ్మినిస్ట్రేటివ్ adjudication policy with I-485 adjustment of status applications. Okay, వాళ్ళు ఏమంటున్నారంటే అండర్ 245A కింద అడ్జస్ట్మెంట్ ఆఫ్ స్టేటస్ అప్లై చేసుకోవచ్చు, కానీ అది అప్రూవ్ చేయాలని ఏమీ పవర్ నిబంధన లేదు మా మీద, అది కంప్లీట్లీ డిస్క్రిషన్. కాబట్టి అండ్ ఆల్సో అది డిస్క్రిషన్ కూడా ఏమన్నారంటే నేషనల్ ఇంట్రెస్ట్ ప్రకారంగానే చెయ్యాలి, లేకపోతే అవసరం లేదు అన్నారు. కానీ కాంగ్రెస్ అట్లా చెప్పిందని నాకైతే ఐడియా లేదు. కానీ they're saying that Congress actually intended that one. That is the reason why we're making these changes to this policy. So what they're saying is, now in order for us to adjudicate I-485 applications, we look into the extraordinary circumstances and see the positive factors and everything for the individual to be able to adjust their status while they're in the US and Japan. So if it is discretionary, so ippadaaki endi ante manam legal ga status maintain chestu I-485 అడ్జస్ట్మెంట్ ఆఫ్ స్టేటస్ ఫైల్ చేసుకుంటే అండర్ 245A మనకి ఎటువంటి కష్టాలు లేవు. అంటే వీఆర్ ఎలిజిబుల్ టు బికమ్ పర్మనెంట్ రెసిడెన్స్ ఇన్ దిస్ కంట్రీ. భానువేంద్ర గారు, గత 20 సంవత్సరాల నుండి వేలాది మంది H-1B వీసా హోల్డర్స్ గ్రీన్ కార్డ్ అప్లికేషన్స్ చాలా సంవత్సరాల నుండి పెండింగ్ లో ఉంది, వెయిటింగ్ లిస్ట్ లో ఉంది. వాళ్ళందరూ దీన్ని, ఈ లెజిస్లేషన్ ను, ఈ మార్పులను ఎట్లా యాక్సెప్ట్ చేయాలి, వాళ్ళు ఎట్లా తీసుకోవాలి? ఓకే, నేను అదే చెప్పబోతున్నాను శ్రీ గారు. వారు ఏమన్నారు అంటే ఇప్పుడు డిస్క్రిషనరీ ఉంది, అయితే రెండు చాలా కేటగిరీల బట్టి ఏ కేటగిరీలో వీళ్ళు గ్రీన్ కార్డు అప్లై చేస్తున్నారు, అడ్జస్ట్మెంట్ ఆఫ్ స్టేటస్ అప్లై చేస్తున్నారు, దాన్ని బట్టి వి విల్ కన్సిడర్ ఫ్యాక్టర్స్, ఆల్ ఫ్యాక్టర్స్, పాజిటివ్ ఫ్యాక్టర్స్ కన్సిడర్ చేసుకుని పాజిటివ్ ఎక్విటీ ఎంత ఉంది, నెగటివ్ ఎక్విటీ ఎంత ఉంది, దాని మీద బేస్ చేసుకుని మేము ఈ అడ్జస్ట్మెంట్ ఆఫ్ స్టేటస్ అప్లికేషన్స్ అప్రూవ్ చేస్తాము అంటున్నారు. అందుకు కూడా క్లియర్ గా ఏమని చెప్పారు, నాన్ డ్యూయల్ ఇంటెంట్ కేటగిరీ వాళ్ళకి ఎక్కువ ప్రాబ్లం అవ్వచ్చు ఈ విషయం. ముఖ్యంగా వాళ్ళందరూ బయటకు వెళ్ళి కౌన్సిలేట్కి వెళ్ళి ఇమిగ్రెంట్ వీసా స్టాంపింగ్ చేసుకుని లోపలికి రావాలి టు బికమ్ అ పర్మనెంట్ రెసిడెంట్ అని చెప్పి అంటున్నారు. నాన్ డ్యూయల్ ఇంటెంట్ కేటగిరీ అంటే ఎక్కువ ఎవరు ఇంపాక్ట్ అవుతారు అంటే ఫ్యామిలీ బేస్డ్ గ్రీన్ కార్డ్ చేసుకునే వాళ్ళకి ఎక్కువ ఇంపాక్ట్ ఉంటుంది. తర్వాత ఇక్కడ విజిటర్ వీసా మీద వచ్చి ఉండిపోయి తర్వాత నాన్ ఇమిగ్రెంట్ వీసా H-1Bకి కానీ L-1 కి కానీ O-1 కి కానీ మారి తర్వాత గ్రీన్ కార్డ్ చేసుకుంటారు చూడండి, అలాంటి వాళ్ళకి ప్రాబ్లం అవ్వచ్చు. సో వాళ్ళకి వాడు ఏం చేస్తుంటే అది నెగటివ్ ఫ్యాక్టర్ అంటున్నాడు. ఇట్స్ నాట్ సెయింగ్ దట్ ఇట్ ఈస్ ఓన్లీ ద ఫ్యాక్టర్ విచ్ ఇస్ గోయింగ్ టు డిటర్మిన్ వెదర్ దిల్ గెట్ ద వాళ్ళు అడ్జస్ట్మెంట్ ఆఫ్ స్టేటస్ చేసుకుంటారో లేదో కానీ అది నెగటివ్ ఫ్యాక్టర్ అన్నారు. చాలా మందికి చాలా విధంగా ఇంపాక్ట్ అవుతుంది. నిన్న నేను మా ఒక వాట్సాప్ గ్రూపుల్లోను అన్నిట్లోనూ ఒక పర్టికులర్ గ్రూప్స్ గురించి నేను మెసేజ్ కూడా పెట్టానమాట. నిన్న ఏమైంది అంటే ఎక్స్ప్లెయిన్ చేశాను అసలు ఏం చెప్తుంది పాలసీ మెమరాండం అన్నది. సో దట్ ఈస్ వేర్ ది హోల్ ప్రాబ్లం ఉంది ఇక్కడ మనకి. ఓకే, అండ్ ఇప్పుడు H-1B ఉన్న వాళ్ళకి, L-1 ఉన్న వాళ్ళకి, లేకపోతే O-1 లో ఉన్న వాళ్ళు కానీ ఇట్లా వర్క్ వీసాలో ఉన్న వాళ్ళు అడ్జస్ట్మెంట్ ఆఫ్ స్టేటస్ ఫైల్ చేసుకుంటే ఇవన్నీ డ్యూయల్ ఇంటెంట్ వీసాస్ కాబట్టి లాంజివిటీ అనేది నెగటివ్ ఫ్యాక్టర్ అవ్వచ్చు, కానీ బట్ ఇట్ ఈస్ నాట్ ది అల్టిమేట్ ఫ్యాక్టర్ టు డినై దేర్ అడ్జస్ట్మెంట్ ఆఫ్ స్టేటస్ అప్లికేషన్ అనమాట. వాళ్ళకి పాజిటివ్ ఫ్యాక్టర్స్ వస్తారు, అంటే కాంట్రిబ్యూషన్ టు ద సొసైటీ, గుడ్ మోరల్ క్యారెక్టర్, ఓకే, అండ్ ఎక్విటీస్, అంటే ఇక్కడ ఏమి ఇన్వెస్ట్ చేసుకున్నారు, వాళ్ళ హౌసెస్, వాళ్ళ ఇన్వెస్ట్మెంట్, ఎంత లాంజివిటీ ఉన్నారు, పిల్లల ఎడ్యుకేషన్, యుఎస్ సిటిజన్ పిల్లలు ఉన్నారు, ఎవరైనా సఫర్ అవుతారా, ఇవాళ వరకు ఆ డాక్యుమెంట్లన్నీ మనం సబ్మిట్ చేయాల్సిన అవసరం లేదు అడ్జస్ట్మెంట్ ఆఫ్ స్టేటస్ తోటి. నౌ it becomes a mandatory for all of us to prepare documentation, equity documentation along with the regular I-485 to submit 485 application, adjustment of status application. కానీ అవి సబ్మిట్ చేసినంత మాత్రాన గ్యారంటీ లేదు. సో రిజల్ట్ ఏమవుతుంది, దీని మూలంగా ఎక్కువ RFEలు వస్తాయి మనకి, ఓకే, ఎక్కువ
డినైల్ అయ్యే ఛాన్స్ కూడా ఎక్కడ ఎక్కువ ఆర్ఎఫ్ఈలు వస్తాయి, ఎక్కువ క్వశ్చన్స్ వస్తాయి, ఎక్కువ హెడ్ఏక్స్ అవుతాయి. అండ్ దర్ మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే అండి, they're forcing people to leave the country and again apply for a visa and then come back. Point ఏంటంటే going out and applying for a visa and coming back అంటే వాళ్ళకి వీసా వస్తుందో రాదో తెలియదు, ఇమిగ్రెంట్ వీసా ఇస్తారు, గ్రీన్ కార్డ్ ఇస్తారో రాదో తెలియదు, ఎప్పుడు అపాయింట్మెంట్లు ఇస్తారో తెలియదు, ఏం చేస్తారో తెలియదు. ఇప్పుడు ఆల్రెడీ మనకి తెలిసినంత వరకు 47 కంట్రీలకి బ్యాన్ ఉంది, ఇండిఫరెంట్ బ్యాన్ ఉంది ఇప్పుడు అమెరికాకి రావడానికి. దీని మూలకంగా చాలా మంది సఫర్ అవుతారు. అంటే ఇప్పుడు ఆల్రెడీ మీరు చూసారంటే మీరు సంవత్సరానికి 800 నుంచి 900 మందికి గ్రీన్ కార్డులు వస్తున్నాయి ఈ కంట్రీలో, అన్ని కేటగిరీస్ లో, ఫ్యామిలీ బేస్డ్ కేటగిరీస్ లో, ఇమీడియట్ రిలేటివ్ కేటగిరీస్ లో, ఎంప్లాయ్మెంట్ బేస్డ్ కేటగిరీస్ లో, అన్నిట్లోనూ. అందులో సగం పైగా ఎట్లాగూ కౌన్సిలర్ ప్రాసెసింగ్ చేసుకుంటారు, కాన్సులేట్ లోనే వీసాలు అప్లై చేసుకుని వస్తారు. ఓన్లీ సగం మందే ఇక్కడ అడ్జస్ట్మెంట్ ఆఫ్ స్టేటస్ అప్లై చేస్తారు ఇక్కడ అమెరికాలో. ఈ అడ్జస్ట్మెంట్ ఆఫ్ స్టేటస్ అప్లై చేసిన వాళ్ళకి ఇది ఒక్కోసారి ప్రాబ్లం అవ్వచ్చు. అండ్ అది అనమాట ప్రాబ్లం. భానుమహేంద్ర గారు, మళ్ళీ వస్తాను మీ దగ్గరికి, మీతో ఇంకా వాల్యుబుల్ ఫీడ్బ్యాక్స్ కావాలి. సన్నిరెడ్డి గారు ఉన్నారు. సన్నిరెడ్డి గారు, ప్రభుత్వం అంటే మీరు గతంలో కూడా చాలా అంశాలప్పుడు రూలింగ్ పార్టీని మీరు రిప్రజెంట్ చేసి ఎన్ఆర్ఐస్కి సంబంధించినటువంటి చాలా ఇష్యూస్ పైన మీరు రిసాల్వ్ గురించి ప్రయత్నం చేశారు. ఇప్పుడు వచ్చేటటువంటి కొన్ని బర్నింగ్ ఇష్యూస్, వాటిపైన మీరు ఎట్లా రిప్రజెంట్ చేయబోతున్నారు ప్రభుత్వాన్ని? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ కరెక్ట్ వన్ థింగ్. భాను గారు, ఈ వీసా కౌన్సిలర్ ప్రాసెస్ అనేది న్యూ ప్రాసెస్ కాదు, ఇంతకు ముందు కూడా ఉండింది. నేను అది ఎప్పుడు తప్పు అని చెప్పలేదు కదండి, లేదని చెప్పలేదు కదా, కానీ ఇప్పుడు అది మ్యాండేటరీ చేస్తున్నారని చెప్పాను నేను. సునీల్ గారు, వన్ ఆఫ్ ద థింగ్ ఎందుకు అనుకుంటున్నాను అంటే, ఇట్స్ నాట్ జస్ట్ ఇంటెండెడ్ ఫర్ ఇండియన్స్ కాకుండా, ఇక్కడ ఈ రీసెంట్ గా ఈవెంట్స్ జరిగినాయి, ఇవన్నీ ప్రొటెస్ట్లు లాస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్ నుంచి పాలస్తీన్ ఇష్యూ దగ్గర నుంచి స్టార్ట్ అయింది. ఇవన్నీ ఈ ప్రొటెస్ట్లు ఇవన్నీ కూడా ఏంటంటే, మనం ఒక వీసా మీద వచ్చినప్పుడు వీసా ఈజ్ ఏ ఆపర్చునిటీ మనకు. ఇట్ కమ్స్ విత్ రెస్పాన్సిబిలిటీస్, ఇట్స్ నాట్ ఏ రైట్. ఇక్కడికి వచ్చేసి ప్రొటెస్ట్ చేయడం, నేను యూనివర్సిటీలో ఉన్నాను కదా, నేను చూస్తాను కదా, ఇవన్నీ ఇట్స్ నాట్ ఇంటెండెడ్ ఫర్ ఒక ఇండియన్స్ అని కాదు. ఇండియన్స్ అసలు ఎక్కడ లేరు, అట్లలో మనల్ని ఎక్కడ కనపడరు. ఈ ప్రొటెస్ట్లు ఇవన్నీ కూడా ఇంటెండెడ్ ఫర్ సర్టన్ కంట్రీస్. ఏంటంటే వాళ్ళని ఇక్కడ నుంచి డీపోర్ట్ చేయడం కష్టం అవుతుంది. ఇప్పుడు వాళ్ళ వీసా ప్రాబబ్లీ యూ రైట్, భానుగారు చెప్పినట్టు అక్కడికి వెళ్ళిన తర్వాత దే మే చెక్ ఫర్ ద బ్యాక్గ్రౌండ్ చెక్. మనము స్ట్రైట్ ఫార్వర్డ్ క్లీన్గా ఉన్నంత వరకు మనకు ప్రాబ్లం ఉండదండి. ఇంతకుముందు కూడా ఉండింది, ప్రాబ్లం ఉండదు. ఇంతకుముందు ఒక ఆప్షన్ ఉండేది, కౌన్సిలర్ ప్రాసెస్ సెలెక్ట్ చేసుకుంటే ఫాస్ట్ అవుతుండే. మేము అందుకని వీ యూస్ టు చూస్ కౌన్సిలర్ ప్రాసెస్, ఎందుకంటే తొందర వచ్చేస్తుంది గ్రీన్ కార్డ్ అని చెప్పి. ఈ రెగ్యులర్ ప్రాసెస్ టైం తీసుకుంటుంది. సన్నీ గారు, దయచేసి నన్ను క్షమించండి, నేను మిమ్మల్ని ఇక్కడ కొద్దిగా అన్ఫార్చునేట్లీ ఐ వాంట్ టు టెల్ యూ ద ట్రూత్ అండి. లెట్ us not pasture around the let's not hit the bushes around the trees అండి. Let's put the truth, the facts as is right now in front of the public. ఒకప్పుడు 20 ఏళ్ల క్రితం ఎట్లా ఉందో కౌన్సిలర్ ప్రాసెసింగ్ కి ఇప్పటికీ సంబంధం లేదు. 20,000 మందికి ఎంతమంది అమెరికాకి మన కంట్రీ నుంచి వస్తున్నారు, ఇప్పుడు ఎంతమంది వస్తున్నారు, దానికి సంబంధం లేదు. పాయింట్ ఏంటంటే, ఈ పాలసీ అనేది మన కంట్రీకి కాదు, మన దేశ వ్యక్తులకి కాదు, ప్రపంచం మొత్తానికి పెడుతున్నారు, కాదంటలేదు. కానీ మీరు ఇది స్టూడెంట్ ఇష్యూస్ అవుతున్నాయి, ఇది అవుతున్నాయి అని చెప్పని మీరు మొత్తము ఇమిగ్రేషన్ ఇది చేయడం అనేది రూల్స్ అనేది ఉంటుంది. అడ్జస్ట్మెంట్ ఆఫ్ స్టేటస్ అనేది ఇట్స్ నాట్ రియలీ అ discretionary power which can be used against the individuals to deny the cases. That has to be used in favor of them. There are several case laws on that. There are several discretionary authorities on that. We can really paint a picture. We can be pushing the hit the push. ఏదో మనం ఏదో ఉంది కదా అని పెద్దవాళ్ళం మనం మాట్లాడమని కాదండి. కానీ ఏంటంటే రియాలిటీ కూడా చెప్పాలి మనం జనాలకి. చాలా ఇంపార్టెంట్ అది మనకి. మన రెస్పాన్సిబుల్ పీపుల్ గా మనం ఉన్నప్పుడు ఒక ఆర్గనైజేషన్స్ లో ఒక సొసైటీ పొజిషన్ లో 30 ఏళ్ల క్రితం ఉన్న పాలసీస్ నుంచి ఇప్పుడు వద్దండి, ఇప్పుడున్న పాలసీస్ లీగల్ సైడ్ వచ్చే వరకు మీరు అటర్నీ, నాకు ఐ అగ్రీ విత్ యూ. బట్ వెన్ ఇట్ కమ్స్ టు పాలసీస్ అవన్నీ కూడా నేను పబ్లిక్ లో చూస్తున్నానండి. ఓకే, సో every country has a right to stop. So does America too. So does America too. We are coming into this country not to do some good to this country. We are coming for better opportunities, and we have a responsibility too. Who does not say that, Andy? Who does not act responsibility? You are saying that our community is not acting with responsibility in this country, including the people
including the people who got elected for Congress too. They're forgetting where they come from. They're forgetting their responsibilities. It's Sunny theirs. Garu, Okay? Sunny Garu, No, rules. let's talk on the subject. I Let's agree talk with on you. the Then, subject. Banu garu, Let's please. talk on the subject. Andy. Banu garu, please. Banu Daichesi, garu. let's talk on the subject. Andy. Let him complete. Sunny Reddy garu, please complete. Okay. Yours. All right. So Sri Garu, I would prefer keeping the debate as to the subject and not to the opinions. Yes. Thank Yes. you. Yes, you are Thank you. welcome. You Thank are you. welcome. We don't want Thank you. opinions to be staged over here because we're trying to provide the No, knowledge to the we people wholeheartedly and welcome. information to the people. But Okay. And let's this is stick the to the time to opinions. Sunny Reddy garu. Let's stick to the This is the time to knowledge. Sunny Reddy garu. Let's stick to the info. After Sunny Reddy garu, I'll come to again Banu garu, please. Please. Yeah, sure. Sunny Reddy garu, please complete. Yeah. Okay. Thank you. Yes. సో క్వశ్చన్ ఏంటండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వశ్చన్ ఏంటి చెప్పండి. ఇప్పుడు మీరు ఏం అంటే చేస్తున్నారు? ప్రభుత్వం తరపున ఎలాంటి చొరవ తీసుకోవడానికి ప్రభుత్వం ట్రై చేస్తుంది? మీరు గతంలో కూడా చాలా అంశాలలో మీరు మీడియేట్ చేసి చాలా ఇష్యూస్లలో రిసాల్వ్ చేయించారు. ఇప్పుడున్నటువంటి గ్రీన్ కార్డ్ ఇష్యూస్ కానీ H1B వీసా ఇష్యూస్ కానివ్వండి, రిపబ్లికన్ పార్టీ దగ్గర మీరు ఎట్లా రిప్రజెంట్ చేయబోతున్నారు, ఎట్లా రిసాల్వ్ చేయబోతున్నారు? Right. See, I'll tell you, Andy, my situation is on the both sides. One side defending what the policy is, on the other side, I feel so bad. నేను చెప్పాను కదా ఇంతకుముందు స్టోరీ కూడా చెప్పాను కదా, I feel so bad. There are certain policies, there is no question about it. They may not be the right policies, it's taking time. And we always lobby from our side. అవి జరుగుతూనే ఉంటాయి. కానీ at the same time అర్థం చేసుకోవాలి, మేము ఈ కంట్రీలో ఉన్నాము, వీ హ్యావ్ అ రెస్పాన్సిబిలిటీ. కొన్ని విషయాలు చూస్తున్నాము ఇప్పుడు కొన్ని సిటీస్లో, ఇట్స్ నాట్ యాక్సెప్టబుల్. అండ్ డెఫినెట్గా లాబింగ్ అనేది జరుగుతూనే ఉంటుందండి. ఐ ఫీల్ మేము ఎక్కడి నుంచో రాలేదు, మేము కూడా ఈ ప్రాసెస్తో పాటే వచ్చినాం. మేము ప్రాసెస్లో బెనిఫిట్ అయిన వాళ్ళమే. మాకు వీ అండర్స్టాండ్ వాట్ ద ప్రాబ్లమ్ ఈజ్ అండ్ వీ ఫీల్ సో సారీ ఫర్ దెమ్. బట్ ఎట్ ద సేమ్ టైం ఒకటి చెప్తాను చూడండి, ఈ స్కిల్స్ అనేవి ఇంప్రూవ్ చేసుకోవాలి. ఇండియా 20 years క్రితం ఉన్న ఇండియా ఇప్పుడు ఇండియా కాదు. ఇండియా ఈజ్ డెవలప్డ్ ఎ లాట్. ఓకే, మేబీ ఇట్స్ బెటర్ ఫర్ ఇండియా ఓవరాల్. మీరు అన్నట్టు బ్రెయిన్ డ్రైన్, మేబీ వాట్ ది టాలెంట్ గో బ్యాక్ టు ఇండియా అండ్ హెల్ప్ ఇండియా. కానీ వెన్ ఇట్ కమ్స్ టు గ్రీన్ కార్డ్ ప్రాసెస్ అనేది, దేర్ ఆర్ సర్టన్ ఇష్యూస్ ఈ కంట్రీలో. ఎవ్రీ కంట్రీ హ్యాస్ ఎ రైట్ టు ప్రొటెక్ట్ ఇట్ సెల్ఫ్. So that's, I strongly feel current policies based on that direction. And ఇంతకుముందు చెప్పినట్టు ప్రభుత్వాలు అనేవి ఈరోజు ఉంటాయి, రేపు పోతవి. కంట్రీలు అనేవి ఎప్పుడూ ఉంటాయి. పాలసీస్ మారొచ్చు, కానీ వి ఆల్వేస్ ఫైట్ విత్ ద కరెంట్ గవర్నమెంట్తో కూడా. మన కమ్యూనిటీ లీడర్స్ అందరూ వీఆర్ లాబియింగ్ అండ్ ఇట్స్ కీప్ కంటిన్యూ. ఎస్, వేణుగోపాల్ రెడ్డి గారు, H1B వీసా పొందుతున్నటువంటి వారిలో ఇప్పుడు అమెరికాలో ఉంటున్నటువంటి వాళ్ళల్లో కానివ్వండి 70% మంది భారతీయులు ఉన్నారు. మనం కొన్ని స్పెషల్ రిలాక్సేషన్స్ కోరుకోవడానికి ఏమైనా అవకాశం ఉందా? మొత్తం టోటల్గా ఓవరాల్గా మనము దానికే కంటిన్యూటీ కావాలా? ఇక్కడ H1 రూల్ అనేది ఓన్లీ మన కంట్రీ ఒక్కటే కాదు బ్రదర్. ఏంటంటే అన్ని కంట్రీస్ రిలేటెడ్ H1 అనేది. ఎవరైతే స్కిల్ బేస్డ్ వర్క్ పర్మిట్ కోసం అప్లై చేసుకుంటారో వాళ్ళందరికీ H1 వీసా అప్లికబుల్ అవుతుంది. ఇప్పుడు మన కంట్రీకి స్పెషల్ గా ఇలా ప్రయారిటీస్ లేకపోతే పాలసీస్ చేంజెస్ లేకపోతే ఎగ్జామ్షన్స్ వస్తాయా అంటే నో, డెఫినెట్ గా రావు. ఎందుకంటే ఈ రోజు మనం ఎంత ఇంపార్టెంటో వేరే కంట్రీస్ కూడా అంతే ఇంపార్టెంట్. ఇందాక చెప్పినట్టు అమెరికా అనేది ఏంటంటే గ్లోబల్ కంట్రీ. ఆపర్చునిటీస్ అన్ని కంట్రీస్ కి సేమే ఉంటాయి. మన కంట్రీకి స్పెషల్ గా ప్రయారిటీస్ ఇచ్చేదంటూ ఏముండదు. కాకపోతే మనం ఎక్కువ కోట యూజ్ చేసుకోగలుగుతున్నాం బికాజ్ మనకున్న స్కిల్ బేస్డ్ వల్ల. మన రిసోర్సెస్, మనకున్నది ఏంటంటే మ్యాన్ పవర్. మనకున్న స్కిల్ ఏంటంటే టెక్నాలజీ అడాప్ట్ చేసుకోవడం, కొత్త టెక్నాలజీ వర్క్ చేయడం. దానివల్ల అట్ ద సేమ్ టైం ఈరోజు ఏదైతే కొన్ని కంపెనీస్ ఉన్నాయో సర్వీస్ బేస్డ్ కంపెనీస్, మోస్ట్ ఆఫ్ ద సర్వీస్ బేస్డ్ కంపెనీస్ ఈరోజు అమెరికాలో రిసోర్సెస్ ని ప్రొవైడ్ చేసేటి అవన్నీ కూడా మన ఇండియాలో ఉండడం వల్ల మనకి ఆపర్చునిటీస్ ఎక్కువ వస్తున్నాయి. సో ఖచ్చితంగా రాబోయే రోజుల్లో కూడా అది కంటిన్యూ అవుతుంది. స్కిల్ ఉంటే ఆ ఆపర్చునిటీ వస్తుంది బ్రదర్, దాంట్లో డౌట్ లేదు. అట్ ద సేమ్ టైం ఇక్కడ స్కిల్ ఆపర్చునిటీ పక్కన పెడితే కొన్ని పాలసీస్ అనేది ఖచ్చితంగా టైట్ అవుతున్నాయి. ఇది వరకు లాగా ఫ్లెక్సిబిలిటీ ఉండట్లేదు. ఇది వరకు ఏంటంటే అమెరికాకి H1 మీద వస్తే 6 years టర్మ్లో 6 years ఉన్న టైంలో ఏదో ఒక టైంలో మనం గ్రీన్ కార్డ్ అప్లికేషన్ పిటిషన్ ఫైల్ చేస్తే 141 అప్రూవ్ అయితే మనం ఎంత టైం కావాలంటే అంత టైం ఉండడానికి వెసులుబాటు ఉంటుంది. ఈ రోజు ఆ పరిస్థితి ఉంటుందా అంటే క్వశ్చన్ మార్క్. ఖచ్చితంగా చెప్పలేము. ఉంటున్నాం మేము అమెరికాలో అని చెప్పి స్ట్రాంగ్ గా చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే
రూల్స్ చేంజ్ అవుతున్నాయి, కొత్త కొత్త పాలసీస్, ఇమిగ్రేషన్ పాలసీస్ వస్తున్నాయి పిక్చర్లోకి. అట్ ద సేమ్ టైం ఈరోజు కాంపిటీషన్ కూడా ఇదివరకు లాగా లేదు, ఇదివరకు చాలా తక్కువ ఉండేది. ఇప్పుడు ఏంటంటే వెయిట్ పీరియడ్ అనేది కొన్ని డెకేడ్స్ పడుతుంది, సంవత్సరాల కంటే కూడా చెప్పాలంటే డెకేడ్స్ పడుతుంది. ఈ రోజు గ్రీన్ కార్డ్ అప్లికేషన్ ఈ సంవత్సరం ఫైల్ చేస్తే నెక్స్ట్ 30 years 25 years వస్తుంది అనుకుని మనం హోప్ పెట్టుకోవాలి తప్ప గ్రీన్ కార్డ్ వస్తారనేది ఒక భ్రమ. అన్లెస్ నీ దగ్గర మనీ ఉండి EB5 లేకపోతే ఇంకో కేటగిరీకి వెళ్తే తప్ప. సో అలాంటి పరిస్థితిలో H1 కి మనకు స్పెషల్ ఎగ్జామ్షన్స్ వస్తాయనడం కరెక్ట్ కాదు. ఈ రోజు ఊరికి అనవసరంగా లేనిపోని భ్రమాలు సృష్టించడము, ప్రజలకి ఏదో అట్లా అభూత కల్పనలో పెట్టడం కంటే కూడా అందరికీ లాగానే మనకి ఉంటాయి, అన్ని కంట్రీస్ లానే మనకి సేమ్ రూల్స్ అప్లికబుల్ అవుతాయి. కాకపోతే మన వర్క్ మనం చేసుకుని రూల్స్ ఒబే చేయకుండా మన టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏదైతే H1 రూల్స్ ఉంటాయో దాన్ని బేస్ చేసుకొని పని చేసుకుంటే రాబోయే రోజుల్లో కూడా అమెరికా ఉండడానికి ఎటువంటి ప్రాబ్లం ఉండదు. రూల్స్ స్కిప్ చేసేసేసి ఏదో కొన్ని చోట్ల మిస్యూజ్ చేస్తేనే నువ్వు కౌన్సిలర్ ప్రాసెస్కి వెళ్ళినప్పుడు లేకపోతే స్టాంపింగ్కి వెళ్ళినప్పుడు రిజెక్ట్ అయ్యే ఆప్షన్స్ కానీ RFE పడే ఆప్షన్స్ కానీ ఎక్కువ ఉంటాయి. సో దానివల్ల మనకే ప్రాబ్లం అవుతుందని చెప్పారు. ఎస్, చాందక్కినేని గారు, అంటే రాజకీయాలు వేరు, పాలసీస్ వేరు, కానీ కొన్ని కంపెనీలు, టెక్ కంపెనీలకు ఇండియన్ సాఫ్ట్వేర్ ఇంజనీర్సు దశాబ్దాల పాటు ఎంతో చాకరీ చేశారు, ఎంతో సేవ చేశారు. గూగుల్ కానివ్వండి, ఫేస్బుక్ కానివ్వండి, మేటా కానివ్వండి, టాప్ మోస్ట్ ఒక 10 కంపెనీలు చూసుకుంటే అందులో 60% ఇండియన్ సాఫ్ట్వేర్ ఇంజనీర్సే పనిచేశారు. కానీ ఇప్పుడు AI ఇంపాక్ట్తో కానివ్వండి, పాలసీస్ ఇంపాక్ట్తో కానివ్వండి, వాళ్ళ మీద ప్రెజర్ వచ్చినప్పుడు ఆ కంపెనీలు వాళ్ళని ఆదుకోవడానికి ముందుకు రావడం లేదు. ఓన్లీ బిజినెస్ మోడలేనా, రిఫార్మేటివ్ మోడల్ ఏముండదా? US అంతా మార్కెట్ డ్రివెన్. ఓకే, బిజినెస్ ఉన్ననాడు హైర్ చేశారు, $200,000 కూడా పే చేశారు. లేనినాడు దే కాంట్ ఎఫర్డ్ బికాస్ దే ఆర్ ఆన్సరబుల్ టు ద షేర్ హోల్డర్స్. సో అందుకని ఇది జరిగే అవకాశం లేదు. అదర్వైజ్ యూ కెనాట్ బి కాంపిటేటివ్. అందువల్ల నిన్న 8,000 మందినో ఎంతమందినో మెటా లే ఆఫ్ చేసింది. దే డిడ్ంట్ షో ఓన్లీ ఇండియన్స్. అన్ఫార్చునేట్లీ వీ వర్ మెజారిటీ, సో దట్స్ వై ఇట్ ఈస్ హర్టింగ్ అస్. బట్ వాళ్ళకి సర్వైవల్, ఎందుకంటే కాంపిటీషన్ ఉంది. ఇఫ్ దే డోంట్ డూ ఇట్, దే గోయింగ్ టు లూజ్ ద మార్కెట్ అండ్ దే గోయింగ్ టు లూజ్ ద రెవెన్యూస్ అవన్నీ. సో అందుకోసం నీకు అది తప్పదు. మెంటల్గా పీపుల్ ఆర్ ప్రిపేర్డ్. యుఎస్లో ఆ కల్చర్ మొదటి నుంచి ఉంది, జాబ్ దేర్ ఈజ్ నో గ్యారంటీ. మనకి ఇండియాలో అలా కాకుండా గవర్నమెంట్ జాబ్స్లో వాటిలో అలవాటైన మీట ఇది జాబ్ వస్తే ఇది పర్మనెంట్గా ఉంటుందనేది ఇప్పుడు స్లోగా చేంజ్ వచ్చింది. ఇప్పుడు రీసెంట్గా TCS అండ్ అదర్ కంపెనీస్ ఆల్సో హ్యావ్ లేడ్ ఆఫ్. బట్ ఐ థింక్ వాళ్ళు ట్రైనింగ్ ఉన్నాళ్ళు దే కెన్ మూవ్ ఇన్ టు అదర్ సెక్టర్స్, ఫైండ్ అదర్ జాబ్స్. బట్ ఇక్కడ హ్యూమానిటీ కన్సిడరేషన్స్ టెక్ కంపెనీస్ లుకెట్ చేసే అవకాశం లేదు. ఎస్, భాను ఇల్లింద్ర గారు, ఉద్యోగం పోయినటువంటి 60 రోజుల్లోపు అమెరికా వదిలిపెట్టాలనేటటువంటి ఒక నినాదం అందరినీ భయపట్టిస్తుంది. అసలుకు ఏంటి ఆ రూల్ ఏంటి, దాంతో H1B వీసా హోల్డర్కు ఉన్నటువంటి ప్రమాదం ఏంటి? 2016-17 రెగ్యులేషన్స్ మారినప్పుడు, కొత్త రెగ్యులేషన్స్ పాస్ చేసినప్పుడు USCIS 60-day డిస్క్రిషనరీ గ్రేస్ పీరియడ్ ఇచ్చారు. ఎవరికి? H1B వీసా హోల్డర్స్ కానీ L1 వీసా హోల్డర్స్ కానీ వాళ్ళు ఉద్యోగం రిజైన్ చేసినా లేకపోతే ఉద్యోగం టర్మినేట్ చేసినా వాళ్ళకి 60 రోజుల కంటే ఎక్కువ I-94 వ్యాలిడిటీ ఉంటే వాళ్ళకి డిస్క్రిషనరీ 60-day గ్రేస్ పీరియడ్ ఉంటుంది. ఆ గ్రేస్ పీరియడ్ లో వాళ్ళు ఇంకో ఆపర్చునిటీ దొరికితే ఇంకో కంపెనీకి H1B ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు, లేదా వాళ్ళకి వేరే స్టేటస్ చేంజ్ చేసుకోవడానికి ఛాన్సెస్ ఉంటే వేరే స్టేటస్ కి స్టేటస్ చేంజ్ చేసుకోవచ్చు, లేదా అమెరికాను వదిలేసి వెళ్ళిపోవాలి 60 రోజుల లోపల. వెళ్ళిపోతే రేపు ఫ్యూచర్ లో మళ్ళీ అమెరికా రావడానికి ఎటువంటి ఇబ్బందులు ఉండవు వాళ్ళకి అని చెప్పని 2016 లో రెగ్యులేషన్స్ పాస్ చేశారు. కానీ అవి 2017 జనవరి నుంచి ఎఫెక్టివ్ లోకి వచ్చినాయి అనమాట. అది డిస్క్రిషనరీ రిలీఫ్, 60 రోజుల గ్రేస్ పీరియడ్ అన్నది. ఇవాళ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ AI మార్కెట్ ట్రాన్సిషన్ మూలంగా ట్రెడిషనల్ సాఫ్ట్వేర్ జాబ్స్ ఆర్ గెటింగ్ హిట్ హార్డ్. People who are in traditional core development or core coding and all those positions, they're getting really, really hard because of the transition happening in AI, in the industry with AI and everything. It happens in cycle every 10-15 years you're going to see this cycle, because there'll be transition in the jobs, there'll be transition in the technologies and everything, and that's what we are seeing in the IT industry basically right now.
I think probably next 6-7 months, I think we will have an idea how the things will go in the market. And again, these companies will start hiring, but how the hirings will happen, what kind of positions will happen, it will all will determine that. So right now, because so many layoffs are happening, these people have a difficulty to find a job alternatively also. So they're exhausting their 60-day grace period for many people. Sometimes what happening is, ఈ 60-day grace period లో వీళ్ళు డెస్పరేట్ గా they're trying to file for a B1, B2 change of status or some other non-immigrant status. While they file, they're pending, they're trying to file again change of status to H1B or some other status. అలాంటి వాళ్ళకి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, ఎందుకంటే వాళ్ళకి స్టేటస్ లేదు. దర్ ఇన్ ద డిస్క్రిషనరీ పీరియడ్, అంతే కదండి. 60-day గ్రేస్ పీరియడ్ అనేది స్టేటస్ కాదు, అది గ్రేస్ పీరియడ్ వాళ్ళకి. భాను ఇల్లేంద్ర గారు, కన్క్లూజన్ పాయింట్ గా చెప్పండి. రీసెంట్లీ వచ్చినటువంటి గ్రీన్ కార్డు ఏవైతే లెజిస్లేషన్స్ ఉన్నాయో, గత సంవత్సరాల నుండి సుమారు 10 లక్షల మంది ఎన్ఆర్ఐస్ గ్రీన్ కార్డ్స్ అప్లై చేసుకొని వాళ్ళు వెయిటింగ్ లిస్ట్ లో ఉన్నారు. వాళ్లకు ఈ కొత్తగా వచ్చినటువంటి లెజిస్లేషన్స్ ఎలాంటి సూచనలు ఇస్తున్నాయి? కన్క్లూజన్ పాయింట్. వాళ్ళ క్యూ అయితే మారదు కదండి, వాళ్ళ క్యూ అయితే అట్లాగే ఉంటుంది. ఓకే, వాళ్ళు క్యూలోనే ఉంటున్నారు. కానీ ఏంది అంటే, కొంతమందికి ఇప్పుడున్న పాలసీ ప్రకారంగా there will be certain people, they may have to go to the consulate, get immigrant visa and then come back into this country. Now they're making it as a mandatory for them to go to the consulate, get the visa and then coming back to the US. And certain people, they may still be able to file adjustment of status here if they have more equitable factors. Equitable factors అంటే మీకు తెలుసు కదా, మీరు లాయరే, మీకు తెలుసు, మీరు జర్నలిస్ట్ అన్న కూడా మీరు లాయర్ కూడా, సో మీకు బాగా తెలుసు వాటి గురించి. సో ఎక్విటబుల్ ఫ్యాక్టర్స్ ఎంత ఉంటే then they will be able to file adjustment of status. Point ఏంటంటే right now it is about what you are doing in this country also matters right now. Just not coming and doing work over here. What are you contributing to the society also matters to you right now. How you are participating in the societal activities also matters right now for you. So those are the things people have to understand. Start contributing to the community, participate in the community activities. It's very, very important for us right now. And not only for us, this is for the entire world, right? These regulations or the policy shift what is made by the USCIS with the adjustment of status applications, it's for the people from the entire world. మన ఇండియన్స్ ఇంకా చెప్పడానికి తక్కువ ఇంపాక్ట్ అవుతాయేమో కంపేర్డ్ విత్ అదర్ కంట్రీస్. ఎస్, సన్నిరెడ్డి గారు, 4 లక్షల మంది F1 వీసా మీద ఉన్నారు, 3,70,000 మంది H1 వీసా మీద ఉన్నారు, 10 లక్షలకు ఎక్కువగా మంది గ్రీన్ కార్డ్ హోల్డర్స్ అప్లై చేసుకొని ఉన్నారు. వాళ్ళకి మీరు కన్క్లూజన్ పాయింట్గా ఏం మెసేజ్ ఇస్తారు? First of all, I understand the problems. Everyone, I'm so sorry. I think these kids, especially the F1 kids, they have to go through it. H1 మీద ఉన్నోళ్ళు, families తో పాటు ఉన్నోళ్ళు, they have to go through this. Unfortunately, we need to respect the laws. But at the same time, our message ఏంటంటే, don't look for a green card or look for a technology update. ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పినట్టు, ఇండియా ఈజ్ నాట్ ఏ సెకండ్ ఛాన్స్ ఎనీమోర్. ఇండియా షుడ్ బి ఏ ప్రైమరీ ఛాన్స్. ఇండియా వెళ్ళాల్సి వస్తుంది అని బాధపడే రోజులు పోయినాయి. ఎందుకంటే ఇండియాలో కూడా ఎంప్లాయ్మెంట్ బాగుంది, స్కిల్ ఉన్న వాళ్ళకి జాబ్స్ దొరక్కపోవడం అనేది లేదు. So choose as India as a first chance, but at the same time don't give up. I think it may take, ఇప్పుడు భాను గారు చెప్పినట్టు, టైం ఎక్కువ పట్టవచ్చు, బట్ ఈవెన్చువల్లీ వస్తుంది గ్రీన్ కార్డ్. ఈ H1 మీద ఉన్నోళ్ళు, F1 మీద ఉన్నోళ్ళు డెఫినెట్గా పరిస్థితులు డిఫరెంట్గా ఉన్నాయి, టఫ్ ఉండొచ్చు, కానీ టాలెంట్ ఉంటే ఎప్పుడు కూడా ఆపర్చునిటీస్ అనేవి ఉంటాయి. వెదర్ ఇండియా కానీ అమెరికా కానీ ఎనీవేర్ ఇన్ ద వరల్డ్, ఇట్ డజంట్ మ్యాటర్, యాజ్ లాంగ్ యాజ్ యూ హ్యావ్ అ టాలెంట్. మై అడ్వైస్ టు యూ ఈజ్ update your skills. Don't just sit there. ఇప్పుడు ఎట్లా అంటే, గాల్లో దీపం పెట్టి దేవుడి పూజ చేస్తే దేవుడైనా ఏం హెల్ప్ చేయడు. మన ప్రయత్నం మనం చేయాలి. సో మై అడ్వైస్ ఈస్ డెవలప్ యువర్ స్కిల్స్. ఐ థింక్ ఎవ్రీథింగ్ విల్ బి ఓకే. ఎస్, వేణుగోపాల్ రెడ్డి గారు, ఎస్, పొలిటికల్ మ్యాండేట్ తోని ఇంకా అక్కడ ఏమన్నా ప్రెజర్ బిల్డప్ చేస్తే ఎన్ఆర్ఐస్కు ఇంకేమన్నా బెనిఫిట్ జరిగే అవకాశం ఉందంటారా? వేణుగోపాల్ రెడ్డి గారు. బ్రదర్, ఇక్కడ పొలిటికల్ గా ఇన్ఫ్లుయెన్స్ చేసేది ఇమిగ్రేషన్ మీద తక్కువ ఉంటది. ఎందుకంటే ఇమిగ్రేషన్ సిస్టమ్ అనేది టోటల్. నేను ఈ క్వశ్చన్ ఎందుకు అడుగుతున్నానంటే, మిడ్ టర్మ్ ఎలక్షన్స్ లలో ఉన్నాము, సుమారు 111 అంటే లోకల్ బాడీ ఎలక్షన్లకు ఇండియన్స్ కాంటెస్ట్ చేస్తున్నారు.
చాలా కీలకమైనటువంటి పాత్రలో ఇండియన్స్ అక్కడ ఉన్నారు, ఇండియన్ పొలిటీషియన్స్ ఉన్నారు, అక్కడ టెక్స్ ఉన్నారు, మన సన్నిరెడ్డి గారు లాంటి గొప్ప లీడర్లు ఉన్నారు అక్కడ. వాళ్ళందరికీ ఇన్ఫ్లుయెన్స్ చేస్తే మన మార్పులు వచ్చే అవకాశం ఉందా? సో ఖచ్చితంగా అది ఇప్పుడు ఈ రోజు ఏంటంటే ఈ కొత్త పాలసీ ఏదైతే వచ్చిందో దాని మీద కోర్టుకు వెళ్ళడం అయితే జరుగుతుంది. ఇందాక మీరు అన్నట్టు కంపెనీస్ పట్టించుకుంటాయి, కంపెనీస్ వదిలేస్తాయి అంటే కొన్ని కంపెనీస్కి ఇంపాక్ట్ అవుతుంది. ఇప్పుడు గూగుల్, మెటా, లేకపోతే ఇప్పుడు ఫేస్బుక్, ఇట్లాంటి కంపెనీస్, అమెజాన్ కంపెనీస్ ఏదైతే ఉన్నాయో వాటిలో H1 హోల్డర్స్ ఎక్కువ మంది, అలాగే గ్రీన్ కార్డ్ పిటిషన్ ఫైల్ చేసిన వాళ్ళు కూడా ఎక్కువ మంది ఉన్నారు. సో వాళ్ళందరూ కూడా కోర్టుకు వెళ్ళే పరిస్థితి ఉంటుంది, వాళ్ళు వెళ్ళి దాని మీద క్వశ్చన్ చేసేది ఉంటుంది. అట్ ద సేమ్ టైం పొలిటికల్ గా చూసుకుంటే ఇదివరకే చూసాం మనం, మోడీ గారు అలాగే ట్రంప్ ఇద్దరు కూడా గతంలో కూడా ఇమిగ్రేషన్ ఇష్యూస్ మీద ఎంత వీలైతే అంత ఫ్లెక్సిబిలిటీ ఇవ్వాలన్నది డిస్కషన్స్ నడిచాయి. కాకపోతే ఆ తర్వాత ఏమన్నా ఇంప్రూవ్మెంట్ ఉందా అంటే మనం చూస్తున్నాం ఏం జరుగుతున్నది. గత 1.5 year 2 years టర్మ్ లో ప్రతిదీ కూడా స్కూటనింగ్ ఎక్కువ అవుతుంది, అన్ని చోట్ల ఇమిగ్రేషన్ లాస్ అన్ని కూడా టైట్ అవుతున్నాయి కానీ ఎక్కడ లూజ్ అవ్వట్లేదు. సో ఆ రకంగా చెప్పాలంటే పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉండదు. ఇమిగ్రేషన్ పాలసీస్ తీసుకొస్తున్నారు దేనికంటే వాళ్ళు ఏదైతే ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఇక్కడ ఉన్నారో వాళ్ళని బయటికి పంపించాలనే ఉద్దేశంతో ఈ పాలసీస్ అన్ని కూడా ఎక్కువ టైట్ చేస్తున్నారు. ఇందాక బ్రదర్ చెప్పినట్టు ఓకే, ఇండియా నుంచి అంటే అమెరికా నుంచి ఇండియాకి వెళ్ళిపోయినంత మాత్రాన్ని ఈ రోజు అక్కడ ఏదో అయిపోతుందనే కాదు. ఒకవేళ వెళ్లాల్సిన అవసరమే వస్తే ఖచ్చితంగా ఈ రోజు ఇండియా కూడా ఆపర్చునిటీస్ ఎక్కువ ఉంటాయి. ఇండియాలో కూడా టెక్ కంపెనీస్ లో ఈ రోజు మంచి మంచి ప్యాకేజీలు వస్తున్నాయి. ఇదివరకు లాగా లేదు పరిస్థితి. మీ దగ్గర స్కిల్ ఉంటే, అడ్వాన్స్ టెక్నాలజీస్ మీద పనిచేస్తూ ఉంటే ఇండియాలో కూడా బెటర్ ఆపర్చునిటీస్ ఉన్నాయి, బెటర్ స్కేల్ వస్తుంది. సో అలాంటి పరిస్థితిలో పొలిటికల్ గా వచ్చి దాన్ని చేసేది ఉండదు. అంత సేమ్ టైం ఇండియా కూడా ఇందాక నరేంద్ర మోడీ గారు కూడా మన రిసోర్సెస్ మన దగ్గర ఉంటే మన పరిస్థితిలో ఉండదు. చాందకినేని గారు, అమెరికా ఎకానమీకి చాందకినేని గారు అమెరికా ఎకానమీకి $136 బిలియన్ ఎకానమీని ఎన్ఆర్ఐస్ మనం ఇండియన్ డిస్పోరా అందిస్తున్నాం. కానీ వెల్ఫేర్స్ డెవలప్మెంట్ పరంగా మనం ఎంతవరకు ఎక్స్పెక్టేషన్ చేయొచ్చు? కన్క్లూజన్ పాయింట్ చెప్పండి. నేను క్విక్గా ఐ వాంట్ టు యాడ్ వన్ మోర్ పాయింట్. ఇప్పుడు మాకు ఐటీ సర్వ్ అని ఇండస్ట్రీ ఆర్గనైజేషన్ ఉంది. వాళ్ళు కమ్యూనిటీ ఆర్గనైజేషన్స్, గవర్నమెంట్ లెవెల్ ఇవన్నీ మొదలు పెడితే ఐ థింక్ వీ కెన్ రెసిస్ట్. ఓకే, అండ్ బికాస్ ఆఫ్ ద ఇంపెండింగ్ ఎలక్షన్స్ ఐ థింక్ ఇట్ కెన్ మేక్ ఎ డిఫరెన్స్. నౌ కమింగ్ బ్యాక్ టు మీరు $136 బిలియన్ ఇప్పుడు అంతా మీరు చూస్తే ఇండియా ఇంపోర్ట్ బిల్ $75 బిలియన్, మిగిలిన ఫారిన్ డిపాజిట్స్ అనదర్ $75 బిలియన్. అంతా అస్తవ్యస్తంగా ఉంది. అందుకని ప్రస్తుతానికి ఏది వస్తుంది ఏది రాదని చెప్పలేము. సో వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. తొందరగా ఈ ఇరాన్ వార్ నుంచి అందరూ బయటపడితే హోల్ వరల్డ్ విల్ బి హ్యాపీ. ఎస్, థ్యాంక్ యూ చాందకినేని గారు, అదేవిధంగా వేణుగోపాల్ రెడ్డి గారికి, భానువీలేంద్ర గారికి, సన్నిరెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఏది ఏమైనా కానీ అమెరికాలో ఉంటున్నటువంటి ఎన్ఆర్ఐలు ధైర్యంగా ఉండాలి. జరగబోయేటటువంటి ఏ అంశాలైనా కానీ భవిష్యత్తుకు మంచి బాటను వేసేటటువంటి విధంగా ఉంటాయనేటటువంటి అంశాన్ని అటు వక్తలు ఇటు ప్రభుత్వాలు కూడా చెప్తున్నాయి. అమెరికా వద్దంటే భారతదేశం కూడా మంచి అవకాశాలను ఇచ్చేటటువంటి అవకాశాలు ఇప్పుడు పుష్కలంగా ఉన్నాయి. ఒకవేళ భారతదేశంలో కూడా ఉన్నటువంటి అంశాలు మీకు చాలా ఉన్నతంగా ఉండే విధంగా మార్పులు చేర్పులు చేసేందుకు దేశ రాష్ట్ర ప్రభుత్వాలు సిద్ధంగా ఉన్నాయి. ప్రైమ్ టైం డిబేట్లో పాల్గొన్న వక్తలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కీప్ వాచింగ్ Prime 9. సిల్వేరి శ్రీశైలం ఫర్ Prime 9.